హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లతా రంగనాథ్. నేను ఒక పెళ్లి వీడియో అయితే 2 పార్ట్స్ అయితే పెట్టాను. మా అక్క కూతురు పెళ్లి వీడియో అది. ఇప్పుడు లాస్ట్ ఇంకా థర్డ్ పార్ట్ అండి. పెళ్ళిది, పెళ్లి కూతురు మెహందీది పెట్టాను. ఇప్పుడు ఈ పెళ్ళిది. దీంతో పెళ్లి వీడియో కంప్లీట్ అవుతుంది. పెళ్లి రోజు ఐరన్ కుండలు తీసుకొస్తారు కదా. అయితే మామూలుగా కుమ్మరోళ్ళ దగ్గర తీసుకొస్తారు, కానీ మాకు సిటీలో దొరకలేదు వాళ్ళకు. కాబట్టి మా బంధువులమే మేమే మామ, మేనమామ, అన్న, వదిన వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అక్కడ పూజ చేసి తీసుకొని వచ్చాక గౌర పూజ దగ్గర పెట్టేసి పూజ చేసేసి పంతులు గారు వచ్చి పూజ చేసి ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తారు. కంకణాలు కడుతున్నారు వదిన, అక్క వాళ్ళు. తర్వాత అవి వాటర్లో పట్టుకొని దేవుడి గదికి అయితే తీసుకెళ్తారు. పూజ చేసుకొని వాళ్ళ అన్న వదిన, పాప వాళ్ళ అన్న వదిన, పెద్దమ్మ కొడుకు, కూడలు, అక్క, వదిన, పెద్దక్క, వాళ్ళ అన్న వదిన సన్నాయి మేళంతో తీసుకెళ్తారు. మా అక్క వాళ్ళకు ఇంకా అందుబాటులో లేరనమాట కుమ్మరోళ్ళు, కాబట్టి ఇంకా అట్లా మేమే పూజలు చేసుకొని వెళ్తున్నాం. అందరు పూజ చేసుకొని ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతున్నారు. గ్యాప్ వచ్చిందనమాట, రికార్డ్ అవుతుందని. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే బయట అల్లం అని అరుస్తున్నారు. ఇంకా పూజ చేసేసి అయితే తీసుకొచ్చేస్తాను అనమాట వాటర్తో. సన్నాయి మేళంతో తీసుకొని వచ్చేసాను లోపలికి. ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాం మేము. ఇంకా బయట పెళ్ళి కొడుకుని వాళ్ళ బామ్మది కాలు కూడా తీసుకురావాలి కదా, అది నడుస్తుంది. నేను అంతవరకు ఇది షూటింగ్ చేసుకున్నాను. ఇంతకుముందు అయితే అసలు నార్మల్గా కూర్చుని ఎక్కడ ఉండేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వీడియో తీయాలి. మా వారైతే స్టార్ట్ చేసినావా అంటారు. మంచిగా ఉందండి ఫంక్షన్ అయితే. అది చెప్పాను కదా, అన్వేష్ వజ్ రోజున అబ్బాయి మొత్తం డెకరేషన్ అంతా వాళ్ళే, అన్ని ఈవెంట్స్ అబ్బాయి చేసిండు. ఇంకా అందరూ వెళ్తున్నారు, పంతులు గారు అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు. ఫంక్షన్ శుభ్రంగా చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. రియల్ ఫ్లవర్సే. స్క్రీన్ మండపంలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి. చాలా బాగుంది డెకరేషన్. ఇక్కడ విగ్రహాలు పెట్టారనమాట, స్వామి అమ్మవార్లది మండపంలో వెనక. ఇంకా అక్కడ నడుస్తుందని నేను కొంచెం వీడియో తీసుకున్నాను. నేను పెళ్లి క్లిప్స్ మొత్తం పెట్టలేదండి, నేను లెంత్ అవుతుంది. ఇంకోటి నేను అక్కడ ఉన్నా కాబట్టి ఇంకా తీయలేకపోయాను. మా అబ్బాయి తన గోలతో ఉన్నాడు కాబట్టి వీడియో మ్యాక్సిమం నేనే తీసుకున్నా. ఇది అక్కడ ముచ్చట పెట్టింది మా అన్న వాళ్ళ కూతురు, మా అబ్బాయి ముచ్చట పెట్టుకున్నారు. టైంపాస్ అవ్వట్లేదు. హాయ్ అంట, నేను ఈ రోజులో చెప్పిండు. అందరు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. అబ్బాయి వచ్చిండు, కాలు కడిగి తీసుకొస్తున్నాడు వాళ్ళ బామ్మర్ది, అక్క వాళ్ళ బాబు. అక్కడ వాళ్ళ పెద్దమ్మ కొడుకు తను ఇద్దరు కలిసి ఎత్తుకొని వస్తారనమాట స్టేజ్ దగ్గరికి కాలు కడిగి. తర్వాత కన్యాదానం అప్పుడు అక్క బావ కాలు కడిగి కన్యాదానం చేస్తారు. ఇద్దరైతే ఎత్తుకొని వచ్చిండ్రు. అబ్బాయిని మండపం దగ్గర వదిలిపెడతారు అనమాట. నేను తాళి కట్టేది అవన్నీ నేను ఉన్నా అక్కడ కాబట్టి నేను తీయలేకపోయినా, అవన్నీ క్లిప్స్ పెడతా అంతే, అంటే పిక్స్.
తాళి పూజ అయితే జరుగుతుంది. తర్వాత అబ్బాయికి ఒక చైన్ వేస్తాడు వాళ్ళ మా అక్క వాళ్ళ బాబు. చాలా చక్కగా అన్ని డీటెయిల్గా చెప్తున్నారు పంతులు గారు ఓపిక్గా. కెమెరామ్యాన్స్ అన్నీ జరగండి జరగండి అని వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు, కానీ వాళ్ళు చాలా బాగా చేయించిండు. వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇద్దరు జాబ్ చేస్తారు. అబ్బాయిని అమ్మాయిని అందరూ చల్లగా ఉండాలని, ఇద్దరు ఎటువంటి అలమరకలు లేకుండా సంతోషంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలని బ్లెస్ చేయండి ఇద్దరికి. అబ్బాయికి అయితే చైన్ వేసిండు బాబు. తర్వాత ఇంకా పెళ్లి తంతంతా నడుస్తుంది. కొన్ని యాడ్ చేశాను అంతే, నేను అక్కడికే లెంత్ ఎక్కువైంది. తాళి అయితే అందరు బ్లెస్సింగ్ తీసుకురామని పంపించారు. మా అన్నయ్య అంటే మేనమామ, పాప మేనమామ మా అన్నయ్య. తాళి కట్టేది లేదు, తలంబ్రాలు పోసుకునే నుంచి చూపిస్తా. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ అయితే పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తలంబ్రాలు పోసుకుంటున్నారు. తర్వాత అన్ని పిక్స్ పెట్టాను నేను, ఇంకా అన్ని ప్రూఫ్ ఫొటోస్ అవన్నీ. ఇంకా ఇందులోనే రిసెప్షన్ కూడా యాడ్ చేశాను, మళ్ళీ సపరేట్ వీడియో కాకుండా. ఖాళీ టైం దొరికింది కాబట్టి వీడియో తీస్తున్నాను, అందుకే అన్ని వీడియోస్ లేవు. కెమెరామెన్ తెత్తేస్తలు అందరం జరుగు అని చెప్పి వాళ్ళే తీస్తున్నారు, ఎవరు ఉండనివ్వట్లేదు అక్కడ. కన్యాదానం దేవి పిక్నిక్ వచ్చింది. అక్కడ కూర్చొని అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మా వారు నవ్వుతున్నారు, ఇంకా స్టార్ట్ చేసినావా నువ్వు అని. అన్నావా తిన ఏం చేయమంటారు, తీయాలి ఏదో ఒక వీడియో. నువ్వు పెళ్ళి చూస్తావా వీడియో తీస్తావా అంటున్నారు పిల్లలు, అక్క వాళ్ళ చుట్టాలు. నాకు అక్క కొడుకు, చిన్నక్క కొడుకు, పెద్దక్క కొడుకు అందరు జాబ్ చేస్తున్నారు పిల్లలు, ఎవరు ఖాళీగా లేరు. మా అబ్బాయి అన్న వాళ్ళ ఇద్దరు కూతురు చదువుతున్నారు అంతే. అయిపోయింది పెళ్ళి. వీడు ముచ్చట పెట్టుకుని కూర్చున్నాడు, టైంపాస్ అవ్వట్లేదు మా వాడికి. ఇంకా వెనక కూర్చొని గిఫ్ట్స్ అవి కలెక్ట్ చేస్తున్నారు వీళ్ళంతా. ఎవరు ముచ్చట్లో వాళ్ళు ఉన్నారు. పెళ్ళి సందడి అంటే అదే, రకరకాల పీపుల్స్ వస్తారు, ఎవరు ఫ్రెండ్స్, ఎవరు చుట్టాలు, ఎవరు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. సందడిగా ఉంటుంది, కానీ హ్యాపీగా ఉంటుంది. అందరు కలుస్తారు కదా ఒక దగ్గరికి, చాలా బాగా అనిపిస్తుంది. అమ్మాయిలు ఉంటే సందడి వేరు.
ఆడుకుంటున్నారు గిఫ్ట్లతో పిల్లలు. అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు సపరేట్ నిలబడి తీసుకుంటున్నారు. మా వాడికి అయితే అస్సలు టైంపాస్ అవ్వట్లేదు. ఎందుకో నన్ను తీసుకొచ్చి అట్లా కూర్చున్నాడు వాడు. పాప కూడా టైంపాస్ అవ్వట్లేదు. కాలేజ్ నుంచి వచ్చింది అది. ఇక్కడ యూట్యూబ్లో పెడతాం పూర్ణం కూరల కోసం పూర్ణం లడ్డు చుట్టుకుంటున్నారు. నేను వీడియో తీసుకుంటాను అని చెప్పాను. వాళ్ళు మీ శారీ బాగుందమ్మా అని కాంప్లిమెంట్ ఇచ్చింది నాకు. అమ్మాయి ఇట్లా చూస్తుంది. ఇంకా పెళ్ళి అయిపోయాక మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి తిన్నామండి. వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు మేము అందరం కలిసి కూర్చొని అక్క బావ అన్న వదిన అన్న కూతురు పెద్దక్క చిన్నక్క అందరం మేము మా వారు అటువైపు మొత్తం అబ్బాయి వాళ్ళు ఇటువైపు అమ్మాయి వాళ్ళు. మా వాడు సెకండ్ ట్రిప్ అంతా. నాకేమో ఐస్ క్రీమ్ తింటా నేను అని చెప్తున్నాడు. వెజ్ అండి, కార్తీక మాసం కదా. బూరెలు, ఫ్రై, బజ్జీ, స్వీట్స్, చోలే కర్రీ, పన్నీర్ కర్రీ, పూరి ఏమో పెట్టారు, మంచూరియా. తినేసాక ఇంకా పిల్లలందరూ డ్యాన్స్ బాగా చేసిండ్రండి. కానీ ఆ మ్యూజిక్ అంతా కట్ చేసేసిన ఆయన. వాళ్ళ బాబాయ్ కూతురు వదిన పాప వాళ్ళ మంచిగా డ్యాన్స్ చేసిండ్రు. చెల్లెళ్ళు అన్న వదిన అందరూ. మొత్తం అక్క వాళ్ళ ఫ్యామిలీ డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని మధ్యలో పెట్టి డ్యాన్స్ చేసిండ్రు. నెక్స్ట్ కొన్ని క్లిప్స్ పిక్స్ కూడా పెడతా. రిసెప్షన్ అంతే, క్లోజ్. అక్క వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ మొత్తం. ఇది మా ఫ్యామిలీ. నేను అక్క పక్కన, ఇద్దరు అక్క పక్కన నేను మా వారు అన్నీ ఇంకా తాళి ఇవన్నీ పిక్స్ అండి. బాగా తాళి చూపిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ రిసెప్షన్ అబ్బాయి వాళ్ళ దగ్గర. ఇంకా అబ్బాయి వాళ్ళు రాలేదు, నేను వీడియో తీసాను. ఎక్కువ తీయలేదు, చాలా తక్కువ తీసి 1-2 minutes అంతే. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు, ఇంకా వాళ్ళు రాలేదు, వెయిట్ చేస్తున్నారు. వీడియోగ్రాఫర్స్ మొత్తం మంచి సపోర్ట్ చేసింది నాకు, మీరు కూడా తీసుకోండి మేడం అని. ఇక్కడ ఇంకా వాళ్ళ చుట్టాలందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు, అబ్బాయి వాళ్ళ చుట్టాలు. మేము కొంచెం ముందర వచ్చేసి మేము తర్వాత ఇంకా అమ్మాయి అబ్బాయి వచ్చారు. హైదరాబాద్లో ఎట్లుంటుందండి, అంతా డిన్నర్ టైంకి వస్తారు, ఆఫ్టర్నూన్ ఉంటే లంచ్ టైంకి వస్తారు తప్ప ముందు వచ్చి ఎవరు కనిపించరు. టక 1 hourలో వస్తారు. మొత్తం కలసరా అయిపోయి ఒక 1-2 hours మొత్తం అందరూ వెళ్ళిపోయింటారు, ఎవరు ఉండరు.
అబ్బాయి అమ్మాయి వచ్చారు. ఇంకా అబ్బాయి అమ్మాయికి ఎట్లా నిలబడాలి ఏం చేయాలని వాళ్ళంతా పోజులు చూపిస్తున్నారు, చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు వీడియో తీసుకున్నా. ఇప్పుడంతా ఇంకా కెమెరామ్యాన్స్, వీడియోగ్రాఫర్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి. వాళ్ళు ఏదో చెప్పిండ్రు, పోజ్ పెట్టిన వీళ్ళు. తర్వాత ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసిండ్రు. నేను అన్నీ పిక్స్ పెట్టిన. వీళ్ళు స్టేజ్ పైకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేము ఫోటోలు తీసుకున్నాం. చిన్నక్క, అన్న, నేను చిన్నక్క కొంచెం వీడియో తీసుకున్నా. అన్నయ్య, పెద్దక్క, మా ఫ్యామిలీది. అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఆడపడుచులకు మేము సారీ అప్పచెప్పి ఇంకా ఫంక్షన్ అయిపోయింది, వచ్చేసాము ఇంకా మేము. ఒక డబ్బా బాదుషా, ఒక బిందె కజ్జికాయలు, పసుపు కుంకుమ, నాకు ఒక అన్ని సారీ ఇచ్చేసి వచ్చేసాము. టూ టైప్సే తీసుకెళ్ళినాం అంతే. మొత్తం అన్ని పిక్స్ తీసుకుంటూ కూర్చున్నాం. వాళ్ళు ఫోటో షూట్ చేస్తుంటే మేము పిక్స్ తీసుకున్నాం. అక్క, బావ, చిన్నక్క, బావ, వీళ్ళ అమ్మాయి కూతురే పెళ్ళి. ఇంక మేము అంతా కూర్చున్నాం, అన్న, వదిన, అక్క అందరం మొత్తం ఫ్యామిలీ, అక్క తరఫు మా తరఫు అందరం కలిసి ఫోటో దిగాం. పిల్లలు మంచి వీడియో, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.